అంబేద్కర్ గారు అంటే ఎవరు అనుకుంటున్నా వీళ్ళంతా? ఈ దేశానికి ముఖ చిత్రం అంబేద్కర్ గారు. నువ్వు తింటున్న పువ్వ ఆయన రక్త మాంసాలతో పండించింది. ఆ మహానీయుని కన్నీటి బొట్ల నేయల నీళ్ళలేక తాగుతున్నాం మనం. అటువంటి మేధావిని అటువంటి ఆయన లంచా కొడక ఏమన్నాడు రా అమిత్ షా? అమిత్ షా ఏమన్నా అన్నాడు రా? నీ అమ్మ చెప్పు తీసి కొడతావు నువ్వు లంచా కొడక. ఎవరిని కొడతారా నువ్వు? ఏమన్నాడు రా అసలు? నీకు పొద్దుకి మొఖానికి తేడా తెలుసురా నీకు లంచా కొడక? విదేశాల్లో ఉన్న నా కొడుకులు మీకు ఫండింగ్ చేస్తామంటే మీరు ఇక్కడికి వచ్చి ఎగస్ట్రాలు దిగుతారా లంచా కొడకలరా? మా భారతదేశంలో ఉన్నావా? మా దేశ సంపదలైన మా దేశ ఖనిజాలని వనరులు అన్ని దింకుపోయి మీ అమ్మ మరి నోట్లోకి మంచిగా కూడా రావు నాకు లంచా కొడక. ఏమన్నాడు రా అమిత్ షా? ఇప్పుడు కూడా అంబేద్కర్ పేరు వాడతారు. అంబేద్కర్ పేరు వాడే కన్నా దేవుడి పేరు స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారు అన్నారు. దీంట్లో ఏమైనా తప్పు ఉందారా? పోనీ ఓకే, అంత మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ నోట్లో ఏమైనా ఎట్టుకున్నాడు అక్కడ సభలో? అక్కడ అంతా అయిపోయి బయటకు వచ్చి ఏమన్నాడు? జార్జ్ సోరోస్ కూడా కీ ఇచ్చాడు. రే బాబు, ఇప్పుడు అంబేద్కర్ పేరు చెప్పి రెచ్చగొట్టు, బంగ్లాదేశ్లో ఎలాగైతే రెచ్చగొట్టి షేక్ హసీనాని భారతదేశానికి పంపించామో అలాగే రెచ్చగొట్టు అని చెప్పేసి ఆడంటే ఈడు బయటకు వచ్చి ఇలా తప్పుడు వ్యాఖ్యానాలు చేశాడు. ఇంత మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి భారతరత్న ఇచ్చిందా? చెప్పరా లంచా కొడక. చెప్పు తీసావు కదా నువ్వు లంచా కొడక, చెప్పరా చెప్పు. అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ భారతరత్న ఇచ్చిందా? తిరిగి కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ గారు ఏమన్నారు? దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరం. అర్థమైందా? నీకు వెంటనే తీసేస్తారా నా కొడక లంచా కొడక. నువ్వు చెప్పు తీస్తారా నువ్వు లంచా కొడక? ఎలా కనిపిస్తున్నారా దేశాన్ని? నా కొడకలారా, మీరు దేశం సంపద అడ్డుకు తెగింది కాకుండా మళ్ళీ దేశం కోసం పాటుపడుతున్న నాయకుల గురించి తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తారా మీరు లంచా కొడకలారా?